నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ హాట్ డిబేట్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి ఆయన శ్వేతసౌధంలోకి అడుగుపెట్టారు. అమెరికాలో సొంత జాతి ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మారుస్తూ అక్రమ వలసలు అరికడతాం, చాలా స్ట్రిక్ట్గా మా అమెరికాలో మేము రూల్స్ పెంపొందిస్తామంటూ ఆయన స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఇది ఈరోజు డిబేట్. దీనికి సంబంధించి మనతో డిస్కషన్లో పాల్గొన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు, అలాగే సామాజిక యాక్టివిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. ఇద్దరికి నమస్కారం. నమస్కారం. నమస్తే అండి. మేడం, చెప్పండి, ట్రంప్ రెండో దఫా ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అమెరికా అంతా కూడా భిన్నమైనటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క ఆయన పరిపాలనని అప్రిషియేట్ చేస్తే, కొంతమంది రూల్స్ అంటే వలస ఎవరైతే వెళ్ళారో వివిధ దేశాల నుంచి వాళ్ళు కొంత భయపడుతున్న పరిస్థితి. మొత్తంగా ఆయన యొక్క పరిపాలన ఎలా ఉండబోతుంది, మీ విశ్లేషణ ఏంటి? నిన్న ఆయన చాలా చక్కగా మాట్లాడారు, మీరు వినే ఉంటారు. నిన్న ట్రంప్ 47వ అధ్యక్షుడిగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అయ్యారు ఆయన. ఇది రెండోసారి. సో వారు ఏం చెప్పారంటే, మీరు చెప్పినట్టుగా మేము ఉక్కుపాదం మోపుతామని చెప్తూనే, ముఖ్యంగా ఆయన ఉద్దేశం ఏంటంటే వలసలు అంటే ఇది భారతదేశం నుంచో మరొక దేశం నుంచో కాదు. ఆయన చెప్పేది స్పెసిఫిక్గా మాట్లాడాడు. ఆయన అనేది ఇప్పుడు ఎక్కడైతే అక్కడ వాళ్ళకి అమెరికాలోకి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటు సైడ్ నుంచి, అంటే అక్రమ వలసదారులు, వాళ్ళ గురించి ఆయన ఎక్కువగా ఆయన స్ట్రెస్ చేస్తున్నారు. ఒకటి. రెండు, ప్రపంచం నలుమూలల నుంచి మనకి ఎవరికైతే నైపుణ్యం ఉండే వాళ్ళు కావాలనే చెప్పారు ఆయన. అంటే ఇప్పుడు లేకపోతే భారతదేశం వాళ్ళని రానివ్వనో, లేకపోతే గ్రీన్ కార్డ్ ఇవ్వనో, లేకపోతే H1B వీసా గురించి ఆయన పెద్ద స్ట్రెస్ చేయలేదు నిన్న ఆయన మాటల్లో. కాకపోతే ఏంటంటే ఆయన ముఖ్యంగా ఆయన చెప్పింది ఎలక్ట్రానిక్ వాహనాలు మేము ఉత్పత్తి చేస్తాం, వాటి సామర్థ్యం పెంచుతాం, మేము ఎక్కువగా ఉత్పత్తి చేస్తాం. అదేవిధంగా మేము ఏమనాలి, అమెరికాని అంటే మేము ఆర్థికంగా కూడా పరిపుష్టం చేస్తాము, వృద్ధి రేటు పెంచుతాము. ఇట్లా కొన్ని పాయింట్స్ చెప్పుకుంటూ వచ్చారు ఆయన. ఆయన చాలా క్లారిటీతో మాట్లాడారు ఆయన నిన్న మాట్లాడిన దాంట్లో. కాబట్టి అది ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఇంకో వ్యక్తికి నచ్చకపోవడం సహజం. అది దాని గురించి పెద్దగా తీసుకోక్కర్లే. ఈసారి ట్రంప్ రావాలని బలంగా తెలుగు వాళ్ళు కూడా కోరుకున్నారు. ఎందుకనంటే వాళ్ళందరూ కూడా బైడెన్తో విసిగిపోయారు. బైడెన్ తీసుకొచ్చిన విధానాలు ఏవైతే ఉన్నాయో అవి అమెరికాకి ఆర్థికంగా నష్టం చేకూర్చాయి, ద్రవ్యోల్బణాన్ని చాలా పెంచేసాయి అవి. సో కొన్ని విధానాలు నచ్చక ఈరోజు నిన్న ట్రంప్ ప్రకటించిన ఇంకొక ముఖ్యమైనది, ఈయన ఏవైతే విధానాలు తీసుకొచ్చారో వాటన్నిటిని రద్దు చేస్తా అన్నాడు ఆయన, బైడెన్ విధానాలన్నీ. కాబట్టి మీరు అయ్యో మనకి ట్రంప్ వచ్చేసారు, తెలుగు వాళ్ళకి అన్యాయం జరుగుతుందేమో, లేకపోతే భారతదేశంలో ఉండే వాళ్ళకి అన్యాయం జరుగుతుందేమో ఆలోచన అవసరం లేదండి. ఎందుకు ఆందోళన అవసరం లేదంటున్నానంటే, ఇప్పుడు మనం లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని మనం చెప్తాం, మీరు చెప్తారా చెప్పరా? దానికి మీరు అందరూ కూడా మద్దతు ప్రకటిస్తారు. అలాగే ఆయన కూడా అమెరికన్స్ ఫస్ట్ అంటున్నాడు, అన్ని ఇవ్వండి, ఏం వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకోవడం తప్పే ఉంది, మీకు సమర్థత ఉంటుంది. మీరు ఇంకొక విషయం అండి, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళకి సమర్థత ఉంది. కాబట్టి అమెరికన్స్ వచ్చారని మన ఉద్యోగాలు తగ్గిపోవు, మన విలువ తగ్గిపోదు, మన అవసరము తగ్గిపోదు. మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు కూడా మీకు యాడ్ అవుతారు అంతే. మిమ్మల్ని కాదని వాళ్ళు వచ్చేసేయలేరు. ఎందుకంటే అది మీకు తెలుగు వాళ్ళనే కాదు, భారతదేశం కొన్ని కంట్రీస్ ఉన్నాయి, చైనా, వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళకి ఆ సమర్థత ఉంది, టెక్నికల్గా కావచ్చు, వాళ్ళకి మేధోపరంగా కావచ్చు. కాబట్టి వీళ్ళందరి అవసరాలు కూడా వాళ్ళకి అవసరమే. మీరు అన్నట్టు మేడం, అక్రమ వలసలు ఆ పేరు కూడా ట్రంప్ గారు ఉచ్చరించారు. అయితే ఈ అక్రమ వలసలు ముఖ్యంగా ఏ దేశాల నుంచి వస్తున్నారు అంటే ముఖ్యంగా మీకు అక్కడ వచ్చేది మెక్సికన్స్ అండి. వాళ్ళ గురించి ఎక్కువ ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే గోడ కట్టిస్తా అన్నది కూడా అందుకే. ఎందుకంటే వాళ్ళు రావడం వల్ల ఈరోజు అమెరికాలో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే వాళ్ళు చొరబాటు వల్ల అమెరికాలో ఉండే అమెరికన్స్ కూడా చాలా నష్టపోయారు. సో ఫస్ట్ ఆయన దృష్టి దాని మీద ఉంది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ వచ్చేసారు, భారతీయులకి ఇబ్బంది అవుతుంది, లేకపోతే తెలుగు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనే ఆలోచన అవసరం లేదండి. తెలుగు వాళ్ళు ఏమీ అయిపోరు. కాకపోతే అక్రమ వలసలు అన్నప్పుడు కొంతమంది భారతీయులు కూడా ఉండొచ్చు అందులో.
అక్రమంగా ఉండిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు మీరు టెంపరీ వీసాలో వెళ్తారు, మీరు ఇంకా వెనక్కి రారు, అది కూడా అక్రమమే. అది అక్రమమేగా. మరి అలాంటి వాళ్ళు వెనక్కి వచ్చేస్తారంటే మీరు ఎందుకు బాధపడతారు? మనం రాణిస్తామా? మనం రోహింగ్యాల విషయంలో మాట్లాడుతున్నాంగా. నేను అనేది ఏంటంటే, మీకు స్కిల్ ఉన్నప్పుడు మీరు బాధపడరు, మీ దగ్గర ఎప్పుడైతే చేవలేదో మీరు దాన్ని వ్యతిరేకిస్తారు, నా ఉద్దేశం అది. కాబట్టి ట్రంప్ చెప్పే విధానాలు బాగున్నాయండి, కాకపోతే లాంగ్ రన్లో అవి మనకు అర్థమవుతాయి అంతే. మధుసూదన్ రెడ్డి గారు, అమెరికాలో కెరీర్ ఆశించే వాళ్ళ విషయానికి వస్తే, అంటే కొంతమంది ఇండియా నుంచి కావచ్చు, మిగతా దేశాల నుంచి కావచ్చు, కెరీర్ ఆశించి అమెరికా వెళ్తూ ఉంటారు. అలాగే H1B వీసా ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మేడం గారు చెప్పారు క్లియర్గా, అంటే ఏదైనా అక్రమం ఉంటేనే ట్రంప్ కొరడా చూపిస్తారు, సక్రమంగా ఉంటే ఏ ప్రాబ్లం లేదని చెప్తున్నారు. కెరీర్ని ఆశించే వాళ్ళు కావచ్చు, H1B వీసా ఉన్న వాళ్ళ పరిస్థితి అక్కడ ఎలా ఉంటుంది? మొత్తంగా కొత్తగా బాధ్యతలు చేపట్టారు అమెరికా అధ్యక్షుడిగా ఆయన, సెకండ్ టైం. ఆయన పరిపాలన మీద మీ విశ్లేషణ ఏంటి? నా ఆలోచన ఏంటంటే, అమెరికా ఈరోజు ఏంటంటే పెద్దన్న పాత్ర పోషిస్తుంది, దాని నుంచి కింద గారిపోతూ ఉంది. అంటే ప్రపంచ దేశాలని నేను చెప్పింది ఏనాలా, నన్ను మించిన పోటుగాళ్ళు లేడు. చూస్తున్నాం, ఆసియా ఖండ దేశాలు కూడా చూస్తున్నాయి, దేక్లేంగే చూద్దాం రారా బాయ్ అంటుంది. ఇప్పుడు వాడు ఏడుపంతా చైనా మీద పడి ఏడుస్తుండు, రష్యా మీద పడి ఏడుస్తుండు, భారతదేశం మీద ఏడుస్తుండు. ఏం చేస్తాడు? ఇంతకుముందు బతకలేదా భారతదేశంలో ప్రజలు ఏమన్నా? ఇవాళ సర్వీస్ సెక్టార్ని నమ్ముకున్నావు, అక్కడ సేవలు చేసేవాళ్ళు కావాలా? ఇవాళ భారతీయులు చైనాలు తప్పుకుంటారు, ఓషన్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది, జపాన్ పిలుస్తుంది రారమ్మని, అమెరికా నుంచి జపాన్కి పోతారు. ఆడ నుంచి ఈరోజు పోప్, అక్కడున్న చర్చ్ వాటికన్ సిటీ పోపు కూడా అక్షంతలేశాడు. అంటే ఆయనకి అగ్నెస్ట్గా ఉన్నారా పోప్కి? అక్షంతలేశాడు, నువ్వు తీసుకున్న నిర్ణయాలు మంచిది కాదని. వాటిలో మచ్చుకి ఒకటి చెప్పండి. అంటే ఇప్పుడు ఉపాధి రీత్యా, ఉద్యోగం రీత్యా ఒక దేశ పౌరుడు ఇంకో దేశానికి వెళ్తే, అక్కడ పిల్లోడు జననం చేస్తే ఆ దేశ పౌరుడే కాదు అనేటటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది రాద్ధాంతానికి దారితీస్తుంది. అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అనేది అది చాలా, ఇప్పుడు అదే కదా తీసుకున్నది. అందువల్ల పోపు గారు కూడా అదే అన్నారు. ఈరోజు ఆస్ట్రేలియా పోయినారు. దాదాపు ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి 197 దేశాల్లో నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆస్ట్రేలియాలో చాలామంది ఉన్నారు, బ్రిస్బెయిన్ కానీ మెల్బోర్న్ కానీ, ఇట్లా అన్ని దేశాల్లో ఉన్నప్పుడు వాడి సేవలు నీకు కావాలా? కానీ అక్కడ పుట్టిన బిడ్డ మాత్రం అమెరికా పౌరసత్వం లేదు అంటే వాడు ఏ దేశ పౌరుడు, ఎలా గుర్తించాలా? దీనికి క్లారిఫికేషన్ ఇవ్వాలా. అంటే అక్కడ పుట్టిన వాళ్ళు నిజంగా బై బర్త్ అక్కడ పుట్టిన వాళ్ళని ఈ దేశ పౌరులు కాదు అనడంలో ఆయన ఆంతర్యం ఏంటి అసలు? అంటే ఏంటంటే ఒక రకంగా బెదిరించడమే ప్రపంచ దేశాలని. అందువల్ల మీరు వెనపక్క నుంచి వెళ్ళిపోమ్మని చెప్పడమే. అందువల్ల బెదిరిస్తే బెదిరిపోవటానికి ఇవ్వలేడు. ఎందుకంటే డాలర్ వర్సెస్ ఇప్పుడు కొత్తగా రూపీ కరెన్సీని క్రియేట్ చేయాలని చూస్తున్నారు, బ్రిక్స్ కరెన్సీ. ఆ బ్రిక్స్ సభ్య దేశాలైనటువంటి మనకి చైనా తీసుకోండి, రష్యా, భారతదేశం, తర్వాత నీకు బ్రెజిల్ ఉంది. ఈ బ్రిక్స్ దేశాల్లో ఒక్కొక్కటి బ్రిక్స్ బ్యాంక్ ఒకటి, వాళ్ళకి వరల్డ్ బ్యాంక్ లాగా మనోళ్ళు కూడా బ్రిక్స్కి సపరేట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పెట్టారు, ధీటుగా పెడుతున్నారు. వాళ్ళకి ఆసియా కంట్రీలు ఎదగటం ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడే ఓడితో ఒప్పందం కుదుర్చుకుంటుండో, అక్కడ రష్యాతో పట్టడం లేదు కాబట్టి అమెరికా ఉక్రెయిన్కి సాయం చేస్తుంది కాబట్టి ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేస్తుంది. మధ్యలో ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటుండు. ఆఫ్ఘనిస్తాన్లో పీకలేక తాలిబాన్లో వదిలేసి ఆ రోజు ప్రభుత్వాన్ని పారిపోయింది అమెరికా సేనలే కదా, చేసి 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 ఏం చేయలేకపోయినారు కదా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు రష్యాని దెబ్బ కొట్టడానికి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కి సాయం చేస్తున్నాడు. భారతదేశాన్ని దెబ్బ కొట్టడానికి చైనా ఓడు, అమెరికా ఓడు పాకిస్తాన్కి సాయం చేస్తున్నారు. భారతదేశాన్ని దెబ్బ కొట్టడం కోసం ఇవాళ ఎవరు దింపారు? బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వాన్ని ఎవరు దించారు? భారతదేశంలో అస్థిరత ఏర్పరచడం కోసం హసీనా ప్రభుత్వాన్ని దించింది ఎవరు? అమెరికానే దించింది. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి మూడో ప్రపంచ యుద్ధం తప్పదన్నట్టుగా సంకేతం అనిపిస్తుంది. అదేం లేదు, మూడో ప్రపంచ యుద్ధం జరగదు, పాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, అలాగే ఇజ్రాయెల్ కూడా అరబ్ కంట్రీస్. నేను అనేది పాయింట్ బాగా వ్యాలిడ్ గుర్తుపెట్టుకోండి. అమెరికా ఏం చేస్తుందంటే ఎగదొస్తుంది.
అంటే పక్కలో బల్లిలాగా పెడతారనమాట. డైరెక్ట్గా రాడు. ఎందుకంటే మీరు వాడికి ఇంట్రెస్ట్ లేదు టెక్నాలజీ పరంగా కానీ దేశాలు అభివృద్ధి చెందటం వాడు పెద్దన్న పాత్ర ఆడబోద్దు అని అన్నటువంటి వాడు తపన. అందువల్ల ఏంటంటే ఇవాళ ఉష్ణ పాప జర్మనీ కూడా స్వాగతం పలుకుతుంది. ఇప్పుడు దావూస్లో కూడా మా కంట్రీకి రండి, మేము మీ ఇండియన్స్ మాకు అవసరం, మీ సేవలు అవసరం అంటున్నారు. జపాన్ నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మాకు మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది, మాకు పంపించమని మన చంద్రబాబు నాయుడు గారికి కూడా లెటర్ పెట్టారు జపనీస్. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మానవ వనరులు పుష్కలంగా ఉన్నటువంటి పుష్కలంగా ఉన్నటువంటి దేశం భారతదేశం. కాబట్టి వాడిది ఒక్కటే నా దేశం, బతకడానికి బోలెడు దారులు ఉంటాయి. అందువల్ల ఏంటంటే వాడు చేసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకి ఖచ్చితంగా జవాబు చెప్తారు ఆసియాలో అంత తేలిక. ఎందుకంటే వాడు ఏడిపోయింది. ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కూడా ఎగ్జిట్ అయ్యాడు. మేమే డబ్బులు ఎందుకు ఇవ్వాలా, చైనా మీద పడి ఏడ్చిండు, రేపు భారత్ మీద పడి ఏడుస్తాడు, నేను డబ్బులు ఇవ్వను. పోతే ఏమవుతుంది? నువ్వు అక్కడ పోయినంత మాత్రం ఏమన్నా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పక్కకు పోద్దా ఏంది? తర్వాత ప్యారిస్ ఒప్పందంలో మేము పర్యావరణ చట్టాలకు విరుద్ధంగా ప్రపంచ దేశాలు సంతకం పెట్టినాయి. ప్యారిస్ ఒప్పందంలో ఎలక్ట్రానిక్ వెహికల్లో హైడ్రోజన్ వెహికల్ పెట్టేసి కార్బన్ ఉద్గారాలు దిగిన ఆ ఒప్పందం నుంచి కూడా నా రాజ్యం అంతా నా ఇష్టం అంటుండు. నీ దేశం నీ ఇష్టం, పడి చావు, ఎవడొద్దంటుండా? మేడం మీరు చెప్పండి, ఇప్పుడు అమెరికా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? రీసెంట్గా లాస్ ఏంజలస్లో సంపన్నుల భవనాలు తగలబడిపోయాయి, కోట్ల రూపాయల ధన నష్టం జరిగింది. ఒక రకంగా మిలియనీర్లు సైతం రోడ్డు మీద ఉన్న పరిస్థితి. సో అమెరికాని ఈ పరిస్థితి ఆర్థిక సంక్షోభంలో ముంచిందంటారా? అది జరుగుతుందండి, మనకి గతంలో కూడా జరిగింది. ఇవి మనం ఎవరి తప్పిదం అంటాము? ఇది ప్రకృతి వైపరీత్యమా లేదు మానవ తప్పిదమా అనేది లాస్ ఏంజల్స్లో తేలలేదు నాకు తెలిసి. ప్రకృతి వైపరీత్యం అంటున్నారు కానీ దాని మీద కూడా కొద్దిగా సందేహాలు ఉన్నాయి. ఈ కార్చిచ్చు మెయిన్ అసలు ఏంటి, రీజన్ ఏంటి మేడం? తెలియదు, అదే అర్థం కావట్లేదు. అది న్యాచురల్గా జరిగింది అన్నారు కానీ మనకి దాని మీద సరైన వివరంగా అయితే మనకు తెలియలేదు. ఏది ఏమైనా ఇది చాలా నష్టమే, కానీ అంత మాత్రాన దీనివల్లే ఆర్థిక సంక్షోభం వచ్చేస్తుందా అంటే చెప్పలేం మనం. గతంలో కూడా ఆర్థిక సంక్షోభం వచ్చింది, మీకు గుర్తుందో లేదో. ఎంతో రిచ్ అంటే సొంతంగా విమానాలు కలిగిన తెలుగు వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చేసిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ జరుగుతాయండి, కాలగమనంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది, రికవర్ అవుతుంది అది. ఇప్పుడు ఇవాళ ట్రంప్ ఇంకా నిన్ననే కదా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అందుకని మనం ఒక ఏడాది తర్వాత చూడాలి, ఒక 6 నెలలు ఏడాది టైం ఇచ్చాక ఎలా ఉంటుంది అమెరికా, అప్పుడు మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. ఏది ఏమైనా ట్రంప్ని ఆహ్వానిస్తూనే అందరూ ఉన్నారు ఎక్కువ శాతం. సరే వద్దనే వాళ్ళు కొంతమంది ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది మంచి చెడు అనేది. సరే ఆ విషయం అలా ఉంటే ప్రస్తుతం మనం ట్రెండింగ్లో ఉన్న అంశం ఆంధ్రప్రదేశ్ సీఎం గారు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ గారు, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పెట్టుబడులే ధ్యేయంగా వాళ్ళ రాష్ట్రం డెవలప్మెంట్ కోసం వెళ్ళారు. అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన అంశం ఏంటంటే యూత్ అందరూ కూడా, యువత ఎవరైతే ఉన్నారో లోకేష్ గారు కావచ్చు, అలాగే టీజీ భరత్ గారు కావచ్చు, తర్వాత రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు కేంద్ర మంత్రి, వీళ్ళందరూ అక్కడ -డిగ్రీలో చలి ఉంటుంది మనందరూ తెలిసిందే. కానీ బాబు గారు చాలా సింపుల్గా ఫార్మల్ ప్యాంట్ షర్ట్తో వెళ్ళడం హాట్ టాపిక్గా మారింది. అసలు ఆయన ఉత్సాహం ఒక రకంగా యూత్కే సవాల్ ఇసిరేటట్టుగా ఉంది. అసలు ఈ దావోస్ పర్యటన మీద సెకండ్ డే జరుగుతూ ఉంది, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీ గుడ్డు అమర్నాథ్ గారు గుర్తున్నారా? మన గుడ్డు అమర్నాథ్ గారు ఏమన్నారు? గత వైసీపీ ఐటీ మంత్రి గారు, గుడివాడ అమర్నాథ్నే గుడ్డు అమర్నాథ్ గారు అంటారు. ఎందుకంటే ఆయన పాపం అవన్నీ కూడా చేయమన్నారు కదా, ఆ బిజినెస్లు -5 -10 ఉంటుంది, కష్టం అన్నాడు ఆయన. అంటే ఆయన పాపం వయసు అయిపోయింది ఆయనకి. మీరు అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, అలా ఆయన ఆహార్యం అలాగే ఉంది. ఎందుకంటే ఆయన ఒక ఖద్దరు షర్టు, ఖద్దరు ప్యాంటు, అసలు ఆయన నిన్న పొద్దున్న మీరు చూడండి, డే 1 నుంచి మార్నింగ్ టు నైట్ కావచ్చు, ఇవాళ కావచ్చు, అదే ఉత్సాహం, అదే ఉల్లాసం ఆయనలో. ఆయన మొహంలో ఎక్కడా మీరు ఒక చికాకు కానీ ఒక సెకండ్, స్ప్లిట్ సెకండ్ కూడా ఎంత ఆనందంగా ఆయన అసలు ఎలా మాట్లాడుతున్నారు, ఎంతమంది ఆయనతో సెల్ఫీలు దిగారు, ఎంతమందికి ఆయన ఒక రోల్ మోడల్గా ఉన్నారు. ఈరోజు సిబిఎన్ బ్రాండ్ అక్కడ. కాబట్టి ఇప్పుడు నేర్చుకోవాల్సింది యువత అది. ఇప్పుడు మీరు ఒక పారిశ్రామికవేత్త అయిపోవాలంటే ఇంత డబ్బులు పుచ్చుకుని వెళ్ళిపోతే అయిపోదు. డబ్బు ఒక్కటే కాదు, ఫస్ట్ మేధ పెంచుకోవాలి మనం. మేధతో పాటు అసలు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మార్గనిర్దేశకత్వం చేస్తున్నారు, ఆయన ఏంటి, ఆయన ఏం బాట వేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇవాళ ఒక పారిశ్రామికవేత్త అయిపోతారు,
ఆయన ఒకప్పుడు పారిశ్రామికవేత్తలకి ఒక మార్గాన్ని చూపించారు, మీరు ఇలా వెళ్ళండి, ఈ పరిశ్రమలు పెట్టండి అని. ఇవాళ ఆయన చెప్తున్నది అది కాదు. మీరు పరిశ్రమలు పెట్టేశారు, ఉద్యోగాలు ఇచ్చేశారు, మీరు ఇవాళ ఒక సత్యానాథన్ లాగో ఒక సుందర్ పిచాయ్ లాగో యూ హ్యావ్ టు బి ఆన్ ద టాప్. అది ఇవాళ ఆయన బోధిస్తున్నాడు. ఇంకొకటి, మీకు ఇవాళ పెట్టుబడులు 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి ఆల్రెడీ. మనకు ఆల్రెడీ 3 లక్షలు కేంద్రం ఇచ్చింది ఇక్కడ. అయినా సరే బాబు గారే ఎందుకు దావోస్ వెళ్ళారు, ఒక ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళారు? మరి రేవంత్ రెడ్డి అంటే ఇవాళ వెళ్ళారు, ఒప్పుకుంటాం. కానీ ఆల్రెడీ తెలంగాణని ఆయన ఒక వృక్షం చేసేసారు, ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆ ఫలాల కోసం ఆయన వెళ్ళారు. కానీ అమరావతి ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనేది పసిమొగ్గ అంటే ఆల్రెడీ ఆయన 5 ఏళ్ళు డెవలప్ చేసిన దాన్ని ఒక వైసీపీ ప్రభుత్వం వచ్చి 2019 నుంచి 24 వరకు 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తే ఇవాళ ఒక దావోస్ పర్యటనతో మీకు చంద్రబాబు నాయుడు గారు ఒక 10 ఏళ్ళు ముందుకు తీసుకెళ్లారు. దిస్ ఈజ్ వాట్ చంద్రబాబు నాయుడు, దిస్ ఈజ్ వాట్ సిబిఎన్ బ్రాండ్. సిబిఎన్ అనేది ఒక బ్రాండ్. ఇవాళ మనం చెప్తున్నాం, ఇవాళ మన లోకేష్ గారు కూడా అదే అన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడుని చూసి ప్రతి యువత నేర్చుకోవాలి, ప్రతి యువకుడు, ప్రతి యువతి, ప్రతి పారిశ్రామికవేత్త నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఫస్ట్ మిమ్మల్ని మీరు మలుచుకోవాలి, ఒక క్రమశిక్షణ రావాలి, ఒక సిస్టమేటిక్గా ఉండాలి. ముఖ్యంగా ఆయన ఇంకొక మాట కూడా మాట్లాడారు, ఇవాళ చాలా మంచి మంచి మాటలు మాట్లాడారు. తెలుగువాడిగా పుట్టాలి, నేను మళ్ళీ తెలుగు జాతిలో పుట్టాలన్నారు. మళ్ళీ జీవితం అంటూ ఉంటే తెలుగు జాతిలోనే పుట్టాలి, తెలుగువాడిగా పుట్టాలని. సో అదొక మంచి మాట అండి. తర్వాత వాళ్ళందరితోటి మాట్లాడుతూ ఎన్ఆర్ఐస్ తోటి ఆ సదస్సులో ఆయన ఇంకో మాట అన్నారు, నేను జైల్లో ఉన్నప్పుడు మీరందరూ నాకు చూపించిన ఆదరణ అది మర్చిపోలేంది. అంటే 100 కంట్రీస్ నుంచి తెలుగు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని ఖండించారంటే, అంటే మీరు గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు ఒక ఐకాన్, చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ అని ఎందుకన్నామో మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు ఇంతమంది యువత వేరే కంట్రీస్కి వెళ్ళి వాళ్ళు బతుకుతున్నారంటే, వాళ్ళు ఐటీ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కంపెనీలు పెడుతున్నారు, పారిశ్రామికవేత్తలు అయ్యారంటే బీజం వేసింది చంద్రబాబు నాయుడు గారు 95లో ఆయన దావోస్ వెళ్ళి. ఎందుకంటే ఇవండి, ఒక 4-5 సార్లు ఆయన దావోస్ వెళ్తే జరిగిన పరిణామం ఇది. ఒక్కసారి దావోస్ వెళ్ళి అడిగిన ప్రశ్నకే మీకు ఏమున్నాయి మీ దగ్గర, మేము వచ్చి పెట్టుబడులు పెడతామని జగన్మోహన్ రెడ్డిని అడిగితే అర్థం కాక ఇట్స్ అ వెరీ లెంగ్తీ క్వశ్చన్ అన్నాడు ఆయన. సో నేననేది అది కాదు, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి తెలియకపోతే. ఇవాళ ఆయన గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారు, గ్రీన్ హైడ్రోజన్ గురించి మాట్లాడుతున్నారు. మీకు ఏ టెక్నాలజీ 10 ఏళ్ల తర్వాత వస్తుందో దాని గురించి ఆయన 10 ఏళ్ళు ముందు దాని మీద ఆయన రీసెర్చ్ చేసేస్తాడు. మీరు తెల్లమొహం వేయాలి, నిజంగా మీరు అందులో ఎక్స్పర్ట్ అయినా కూడా మీకంటే ఎక్స్పర్టైజ్ అయిన అవుతారు. కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలండి. ఇందాక లోకేష్ గారు కూడా మాట్లాడుతూ రామ్మోహన్ నాయుడుని అడిగారు, ఎలా ఉంది నీకు చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం అంటే, నాకు క్లాస్ స్పీకర్ అంటున్నాడు ఆయన. అదేవిధంగా భరత్ గారు అన్నారు ఒక మాట, ఏమన్నారు, ఇవాళ మీకు తెలిసే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 4 కంపెనీలు ఒకప్పుడు పెట్టారు. ఆయన పెద్ద ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుని పెడితే 3 కంపెనీలు నష్టాల్లోకి వస్తే ఆయన పట్టించుకోవాలా. 4వ కంపెనీయే హెరిటేజ్. మీకు ఆ సంగతి తెలుసో లేదో నాకు తెలియదు. సో ఆయన ఒక ఆర్థికవేత్త, ఒక ఎంటర్ప్రెన్యూర్. అయితే టీజీ భరత్ ఏమన్నారంటే, ఈయన ముఖ్యమంత్రి కాకుండా ఉంటే ఒక ఇలాన్ మస్క్ అయి ఉండేవారు అన్నారు. తెలుసా మీకు? మామూలు స్టేట్మెంట్ కాదుగా. ఇలాన్ మస్క్ అండి, ఇలాన్ మస్క్ తలదన్నేవాడు అయి ఉండేవాడు నా దృష్టిలో. ఇలాన్ మస్క్ కూడా పనికిరాడు, మేధస్సు ఉంది ఆయనకి. ఎక్సలెంట్. అది మీరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాలి. ఒక 74 ఏళ్ల వయసులో ఆయన ఇలా ఉన్నారు అంటే అసలు ఇవాళ అన్నీ అందిపుచ్చుకుంటున్నాడు ఆయన. మీకు ఎక్కడ టెక్నాలజీ అంటే ఆ టెక్నాలజీని ఈయన తెలుసుకుంటాడు. మీరు ఎప్పుడో 10 ఇవాళ ఒక మార్గనిర్దేశకత్వం ఎవరికి చేస్తున్నాడంటే ఆయన తెలుగు వాళ్ళకి ఒక్కళ్ళకే కాదు, యావత్ భారతదేశానికి చేస్తున్నాడు. ఇవాళ మొత్తం మీకు ఇంటర్నేషనల్ ప్రెస్ ఏంటి, నేషనల్ ప్రెస్ ఏంటి, ఇంగ్లీష్ ప్రెస్ ఏంటి, మొత్తం అందరూ కూడా ఇవాళ దావోస్ పర్యటన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీద ఫోకస్ చేశారు. మీకు గుర్తుంటే అది తెలుగు వాళ్ళు చేయలేదు. మీరు అది కూడా చెప్తున్నాను, తెలుగు మీడియా ఇంకా ఫోకస్ చేయాలి. రైట్, వెల్ సెడ్ మేడం. మధుసూదన్ రెడ్డి గారు, దావోస్ పర్యటన 2వ రోజు జరుగుతుంది, చాలా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. జాతీయ మీడియా కావచ్చు, అలాగే తెలుగు మీడియా కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి విషయాలను ఫోకస్ చేస్తూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అయింది. అయితే హైదరాబాదు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా తీర్చిదిద్దారు. రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కష్టాన్ని కొనియాడారు. ఇప్పుడు మరి అమరావతి కోసం
ఆయన పెట్టుబడులను ఆకర్షించడానికి ఏ విధంగా కష్టపడుతుందో చూసాం. సో ఇప్పుడు ఏపీకి ఎలాంటి పెట్టుబడులు ఇంకా రానున్న, ఇప్పటికే చాలా వచ్చాయి. చాలా పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలతోటి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మంత్రి గారు అలాగే సీఎం గారు లోకేష్ గారు సీఎం గారు చేశారు. అయితే ఈ రెండో రోజు పర్యటనలో మీరు ఎలాంటి విషయాలు అబ్జర్వేషన్ చేశారు? నేను అబ్జర్వేషన్ చేసేది ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రణాళికలు చేయడంలో బాబు గారు తిట్ట. నేను నిన్నే చెప్పాను, దావూస్ అనేది ఒక ఎన్జిఓ సంఘం. ఆ ఎన్జిఓ సంఘం అది ఏ ప్రభుత్వానికి సంబంధించింది కాదు. ఒక ఇంజనీరు, జర్మనీ ఇంజనీరు స్థాపించిన సంస్థ. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని కూడా చెప్పాను. అక్కడికి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల పైబడి డాలర్ల పెట్టుబడి పారిశ్రామికవేత్తలను ఒక చోట చేర్చి 6 అంశాల పట్ల ఆర్థికాభివృద్ధి, నేనే చెప్పాను క్లారిటీగా, ఆర్థికాభివృద్ధి, పేదరిక నిర్మూలన, సమసమాజ స్థాపన, పౌష్టికాహారము, అట్లా టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషను, సంస్కరణలు, వీటన్నిటినీ ప్రపంచానికి అంతటికీ ఒకరు ఆకలితో ఏడుస్తూ మరొకరు ఉండకూడదు, ప్రపంచమంతా లోకా సమస్త సుఖినో భవంతు అన్న ఏదైతే ఉందో అందరు బాగుండాలా అన్నటువంటి, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు బాగుండాలన్న ఉద్దేశంతో ఒక సంస్థని నెలకొల్పాడు. అది లాబియింగ్ సంస్థ. ఆ లాబియింగ్ సంస్థకి ప్రపంచంలో ఉన్న భారతదేశ పారిశ్రామికవేత్తలు, యూరప్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, అన్ని ఖండాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలందరికీ ఒక వేదిక. ఆ గవర్నమెంట్ల మధ్య అనుసంధానకర్తగా ఉంటారు. అక్కడ రిసోర్స్ ఏముండయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే వాళ్ళు పెట్టుబడులు పెడతారు. అది ఒక మధ్యవర్తి సంస్థ, లాబియింగ్ సంస్థ. కాబట్టి అందరూ ఒకే చోట ఉంటారు. కాబట్టి ఒక 5 రోజులు సదస్సు జరగద్దు. కాబట్టి మన స్టేట్లో ఉన్నటువంటి వనరులు, మనకున్నటువంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అక్కడి నుంచి పెట్టుబడులు రాబట్టుకోవచ్చు. అందువల్ల ఏంటంటే అది ఒక మంచి ప్రయత్నం. కాబట్టి ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా బాబు గారు గతంలో సఫలై అయ్యాడు, మళ్ళీ కూడా సఫలీకృతం అవుతాడని, సఫలం కావాలని కోరుకుంటాం. అని అనేది ఏంటంటే, ఈరోజు మనకి దాదాపుగా అమెరికా ఈరోజు 36 లక్షల కోట్ల డాలర్ల అప్పులో ఉంది. ఇది మర్చిపోతున్నారు చాలామంది. అమెరికా ఏదో చించేస్తుంది, పొడి చేస్తుంది అని అనుకుంటారు. 36 లక్షల కోట్ల డాలర్ల అప్పులో ఉంది భారతదేశం. నిన్న ఇచ్చినటువంటి రిపోర్టు, భారతదేశం ఈ అప్పులన్నీ ఎవడు కట్టాలా? చాలామంది ఏంటంటే లోతుగా అధ్యయనం, మనం డెవలప్ గురించి వింటే చెప్తున్నాం. ఇప్పుడు స్టేట్మెంట్ చెప్తుంది, డెట్ పొజిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ద రిసిప్ట్ బడ్జెట్ 2024లో ఇంటర్నల్ డెట్ అండ్ అదర్ లైబిలిటీస్, ఎక్స్టర్నల్ డెట్ రెండు కలుపుకొని యాజ్ ఆన్ 31 మార్చ్ 2024 168,072,000 అంటే 168 లక్షల కోట్ల అప్పు ఉంది భారతదేశానికి. చాలామంది మర్చిపోతున్నారు. 168 లక్షల కోట్ల అప్పు ఉంది. చిన్న మ్యాటర్ కాదు ఇది. 168 లక్షల కోట్ల 72,554 రూపాయలు యాజ్ ఆన్ 31 మార్చ్ 2024 పోయి చూసుకోండి, బడ్జెట్లో పెట్టింది. ఈ అప్పు ఎవడు చేశాడు, దేనికి చేశారు? ఇది భారతదేశ ప్రజలు కట్టాల్సిన అప్పే కదా. ఎస్ అని చెప్తాను. నెక్స్ట్ ఇంక రెండోది, యాజ్ ఆన్ 31 మార్చ్ 2025 ఇక్కడ అప్పుల రేషియో పెరుగుతూ పోతా ఉంది. అంటే నేను ఇందాక చెప్పాను కదా, మీకేం చెప్పాను, ఇంటర్నల్ డెట్ అండ్ అదర్ లైబిలిటీస్ కలుపుకొని ఇక్కడ 175 లక్షల కోట్లు, 170 అదే. తర్వాత దానికి ఎక్స్టర్నల్ డెట్ ఇది కూడా తీసుకుంటే 168,456 కోట్లు. ఎవడు చేసినప్పు ఇది? ఎవడు కట్టాలా? అంటే మనం ఊదరగొట్టొద్దు, ప్రజలకి నిజాలు నిగ్గదిల్చి చెప్పాలా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ 11 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఎవడు చేసిర్రు ఈ అప్పులన్నీ? ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలా? అంటే ఈ ఆలోచన లేకుండా ట్యాక్స్లు ఎందుకు పెరుగుతుండే, వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతుండే
అంటే విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతుంది. ప్రజాస్వామ్యం ముసుగులో అవినీతి వటవృక్షంలాగా పేరుకొని పోయి మనం అభివృద్ధి ఒకవైపు చూస్తున్నాం, మరోవైపు అవినీతి కూడా అంతే ఎత్తులో పెరుగుతుంది. ఈ అప్పులన్నీ ఎవరు కట్టాలా? ఈ క్రైసిస్ నుంచి బయటపడే మార్గం లేదా? ఎవరు జీరో చేసే మగాడెవడో చెప్పండి నాకు. జీరో చేసే అప్పుల్ని జీరో సర్ప్లస్ చేసేటటువంటి వ్యక్తి ఎవరో? ఏటికేటికి అప్పులు పెంచుకుంటా పోతూ ట్యాక్సేస్లు పెంచుకుంటా పోతూ అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. కానీ అప్పులేమో అలాగే ఉండయి. అప్పులకు మళ్ళీ ఎంపర్లాడుతూనే ఉండం. అప్పు లేకుండా పరిపాలన చేసే రోజు ఎప్పుడు వస్తుంది? సరే, ఈ విషయం ప్రస్తుతానికి ఇది చాలా పెద్ద క్లిష్టమైంది. ఎందుకు క్లిష్టమైంది? దేనికి క్లిష్టమైంది? ఇప్పుడు ఎవరు చేసిన అప్పు ఇక్కడ ఏం చేస్తున్నారంటే రాజకీయం అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరన్నీ కాంట్రాక్టర్లకు దోసి పెడతారు. ఏంటంటే రాష్ట్ర ఖజానాన్ని కాంట్రాక్టర్లకి దోసి పెడతారు. ఆ దోచిపెట్టే దాంట్లో ప్రజలు బాధితులుగా ఉంటారో, పాలకులేమో ప్యాలెస్లు కట్టుకొని తిరిగేస్తారు అన్నమాట. ప్రజలు భారం మాస్తున్నారు. వీళ్ళు చేసిన భారాన్ని, వీళ్ళు చేసిన దోపిడీకి ప్రజలు బలైపోతారు. పాలక వర్గమేమో ప్యాలెస్లు కట్టుకొని, ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకొని పెద్ద పెద్ద ఫ్లైట్లో తిరుగుతున్నారు. నిజంగా మీరు చెప్పిన ఆ అప్పులకు సంబంధించిన ఫిగర్ చూస్తే మైండ్ బ్లాంక్ అయిపోయే పరిస్థితి. అది నిజం. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగానే బయట పెట్టిన రికార్డు చెప్తున్నాను. బాబు గారు కష్టపడటం, కంపెనీలు తేవటం, సంపద సృష్టించడం, ఆ సంపదని మరోడు దోచుకొని పోవడం. అయితే ఇంకోటి మనకి బాగా ఈ మధ్య ప్రజలు డిస్కస్ చేసుకుంటున్న అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో, అంటే రఘురామకృష్ణరాజు గారు సుదీర్ఘకాలంగా ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు. అక్రమాస్తుల కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఈ రాయితీ? ఇంతకాలం కనీసం ప్రారంభ దశ కూడా నోచుకోలేదు, చట్టం అందరికీ సమానమే కదా, చుట్టం కాదు కదా అంటూ ఆయన సుప్రీంకోర్టు వేదికగా పోరాడుతున్నారు. ఆయన కేసులు ఎప్పుడు కొలుక్కు వస్తాయి? ఆయన మీద విచారణ ఎప్పుడు జరుగుతుంది? అది జరగని పని. రఘురామకృష్ణరాజు కిందకి మీదకి పైకి కిందకి తిరగమని 100 సార్లు ఉపయోగం లేదు. ఒక మాట చెప్తున్నా కదా, ఇప్పుడు యుద్ధం ప్రకటించింది సుభాష్ సేన. ఈ జడ్జీలందరినీ బయటికి లాగతాం. కాబట్టి రేపు సుభాష్ సేన చేయబోయే ధర్నాని ఆపే దమ్మున్న మగోడు కూడా ఆపమని చూస్తా. అందువల్ల ఏంటంటే రేపు సుభాష్ సేన ఢిల్లీలో రామలీల మైదానంలో జరిగేటటువంటి ధర్నాన్ని ఆపటం ఏ జడ్జి వల్ల కాదు, మిలిటరీ వల్ల కూడా కాదు. డేట్ ఎప్పుడు పెట్టారు? అది కరెక్ట్గా నీకు ఉగాది ముహూర్తం, తెలుగోడు దెబ్బ అంటే ఢిల్లీ అబ్బా అనే రోజు అతి త్వరలో ఉంది. ఈ సుభాష్ సేన చేసేటటువంటి న్యాయమూర్తుల మీద ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బయటికి వచ్చి సమాధానం చెప్పాలా? ఏం కాదు, న్యాయమూర్తులు జడ్జిమెంట్ ఏం అడుగుతున్నాం? న్యాయమూర్తులను దూషిస్తే తప్పు. భారత రాజ్యాంగంలో 11 సంవత్సరాలు ఒక ఆర్థిక ఉగ్రవాదిని కాపాడుతున్నటువంటి జడ్జీలు జడ్జిమెంట్ ఏమని అడుగుతాం. జై మిలాడ్ జాతీయ జెండా చేతిలో పెట్టుకొని రామలీల మైదానంలో కూర్చొని మాకు జగన్మోహన్ రెడ్డి ఈడీ సిబిఐ కేసులో జడ్జిమెంట్ ఎప్పుడు ఇస్తారు మిలాడ్ అని జాతీయ జెండా పెట్టుకొని న్యాయం అడుగుతాం. ఆ రోజు చెప్పరా జడ్జిమెంట్లు తీర్పా? సుప్రీంకోర్టు జడ్జీలు ఉండేది ఎందుకు? తీర్పీయటానికి కదా. చిన్న చిన్న కేసులు కాదు, ఆర్థిక ఉగ్రవాది కేసులు, ఆర్థిక తీవ్రవాదుల కేసుల్లో మీ ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తుంటే సుప్రీం పవర్ నీ చేతిలో ఉంది. సుప్రీంకోర్టులోనే స్పెషల్ బెంచ్ పెట్టు, 3 men జడ్జిని పెట్టు. సుప్రీంకోర్టులో డే టు డే ట్రయల్ రన్ పెట్టి జడ్జిమెంట్ ఇవ్వడానికే ప్రశ్నించకూడదని ఎవరు చెప్పారు? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సుప్రీం పవర్స్ ఉంటాయి. ప్రధానమంత్రిని కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అరెస్ట్ చేయించవచ్చు. ఇదే చెప్పద్ది ఇండియన్ కాన్స్టిట్యూషను. ఎవరికో రాజ్యాంగం రానుడికి చెప్పండి. దీనికి ఒకే ఒకటి, ఎన్ని పిటిషన్లు వేసుకున్న సుప్రీంకోర్టులో ఏం కాదు, మరో స్వతంత్ర పోరాటం లాగా ఖచ్చితంగా రామలీల మైదానంలో భారతదేశంలో ఉన్న ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్, మళ్ళీ కూడా చెప్తుండా, లాయర్లు, లా చదువుతున్న విద్యార్థులందరూ సుప్రీంకోర్టు చీఫ్ ఇంతవరకు అసెంబ్లీ ముట్టడి చూశారు, మీరు పార్లమెంటు ముట్టడి చూశారు, సుప్రీంకోర్టు ముట్టడి చూడబోతున్నారు. నల్ల కోటు వేసుకున్న ప్రతి విద్యార్థి కథన రంగంలోకి దిగుతారు. సుభాష్ చంద్రబోస్ ఆశయాల కోసం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఇస్తాడా? ఈడ జగన్మోహన్ రెడ్డి కేసులు బెంచ్ పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి తేల్చిందాకా రామలీల మైదానం వదిలే పనే లేదు. ఎంతమంది సమిధులైనా, స్వతంత్రోద్యమంలో ఎంతో మంది చచ్చిపోయారు.
3,50,000 మందికి పైగా సమితులు అయ్యారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే ఆర్థిక ఉగ్రవాది మీద జడ్జిమెంట్ వచ్చిందాక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని వదిలే పనే లేదు. జడ్జిమెంట్ ఇస్తావా ఇవ్వా? రఘురామకృష్ణరాజు గారి లాయర్ ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టులో, ఆయన సిబిఐ కూడా కుమ్మక్కైందనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా సిబిఐ ఎందుకు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఉదాసీనత ప్రదర్శిస్తుందంట? 100% ట్రూ. అది ఆ లాయర్ గారు వాదన 100% ట్రూ. భారతదేశంలో ప్రతి పౌరుడు ఏకీభవిస్తున్నారు. 100% ట్రూ. అందువల్ల ఇప్పుడు కలుగు చేసుకోవాల్సిందే సుప్రీం పవర్ ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కలుగు చేసుకోవాలా, డే బై డే ట్రయల్ రన్ పెట్టాలా, ఆ జడ్జిమెంట్ ఇచ్చి సీదాల 11 సంవత్సరాల నుంచి అతిగతి లేదంటే 43,500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టినటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజల సంపదను కొల్లగొట్టిన ఒక గజ దొంగని కాపాడుతున్నది ఎవడో వాడు బయటికి రావాలా. అందుకోసమే సుభాష్ సేన ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాంక్ కథన రంగంలో దిగింది. ఇప్పుడు పార్లమెంటు ముట్టడి, అసెంబ్లీలో ముట్టడి కాదు, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గారు చెప్పి తీరాలి జడ్జిమెంట్. అప్పుడు దాకా వదిలే పనే లేదు చీఫ్ జస్టిస్ని. రైట్. అయితే ప్రజలు కూడా ఈ సుభాష్ చరణ్తో ఒకళ్ళ చేతులు కలిపి రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వస్తున్నారు. చూడండి, చీమల దండులాగా ఎలా వస్తారు ఢిల్లీకి. అందరూ ఆశ్చర్యపోయే విధంగా రైతు ఉద్యమం ఎలా జరిగిందో ఈ అవినీతి పరుల గుండెల్లో సుభాష్ సేన రైళ్లు పరిగెత్తించబోతుంది. చీమల దండులాగా ఢిల్లీకి ముట్టడిపోతున్నారు. చూడండి సుప్రీంకోర్టుని. జగన్మోహన్ రెడ్డి ధీమా కావచ్చు, ఆయనలో భయం ఎక్కడ కనిపించట్లేదు. పైగా దేశంలో సర్వోన్నతమైనటువంటి సుప్రీంకోర్టులో ఎక్కువ మంది జస్టిస్లు నాట్ బిఫోర్ మీ అంటాం, కానీ ఒకవేళ ఏదన్నా దాని మీద చర్య తీసుకోవడానికి విచారణకు ఆదేశిస్తే ఆ జడ్జెస్ ట్రాన్స్ఫర్ అవడం కానీ, అంటే వేరే బెంచ్కి మారడం కానీ, దీన్ని ఎలా చూడాలంటారు? భయం ఏంటో టన్నులు చూపిస్తాం. ఇప్పటి వరకే దేశ అత్యున్నతమైనటువంటి దేశ న్యాయాన్ని పరిరక్షించాల్సిన న్యాయమూర్తి ఆ జడ్జిమెంట్ ఇవ్వలేదనుకో, రిజైన్ చేసి వెళ్ళిపోండి, మూసేసేయండి సుప్రీంకోర్టుని. ఇంకెందుకు సుప్రీంకోర్టు దేశంలో ఉండేదా? ఇలా దేశద్రోహుల మీద శిక్ష లేకుండా ఉంటే, నిన్న కోల్కతా కేసు ఎన్ని రోజులు ఇచ్చారు జడ్జిమెంటు? అత్యాచారం కేసు జస్ట్ 1 yearలో ఇచ్చేశారు జడ్జిమెంటు. ఇది 11 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఇది న్యాయ వ్యవస్థ లోపం. కాబట్టి న్యాయ వ్యవస్థ మీద లోపం ఉంది. కాబట్టి ఈ దేశంలో న్యాయం అనేది పేదోడు అసలు న్యాయ వ్యవస్థ మీద విశ్వాసాన్ని కోల్పోతున్నాడు. మేడం, మీరు చెప్పండి మేడం, నిజంగానే సామాన్యుడు ఒక రకంగా ఒక బతుకు తెరువు కోసమో లేకపోతే బ్రతుకు బండి ఏడవలేకపోతే పిక్ పాకెటర్స్ని ఎంత దారుణంగా ట్రీట్ చేస్తారో పోలీస్ వ్యవస్థ కావచ్చు వీళ్ళందరూ. కానీ ఇలాంటి ఆర్థికంగా 43,500 కోట్లు ఆల్రెడీ ఈడీ జప్తు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి కేసులో. ఇంత ప్రూవెన్ అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అతిథిలాగా, గెస్ట్ లాగా ఇటు వ్యవస్థలన్నీ కూడా ఆయనకి ఒక రకంగా భయపడుతున్నాయా, లేకపోతే గులాంగిరి ఎందుకు జరుగుతుంది? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సిబిఐ అంటే రఘురామకృష్ణరాజు లాయర్ అడిగిన ప్రశ్నకి ఎందుకు ఈ కేసు 11 ఏళ్ళు పట్టింది ఒకటి, 2 ఒకసారి జడ్జి ట్రాన్స్ఫర్ అయితే ఓకే అది పొరపాటు, 2 సార్లు అయితే పోనీ గ్రహపాటు, 3 సార్లు అయితే ఓకే, 5 సార్లు ఎందుకయిందంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అంటే జడ్జిమెంట్ కరెక్ట్గా ఇచ్చే టైంకి తీర్పు రిజర్వ్ చేసి వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతుంది. 11 కేసులు, 120 మంది నిందితులు, 864 మంది సాక్షులు, అంత తొందరగా ఎలా తేలుతుంది ఇట? ఆ సాకు చూపిస్తూ సుదీర్ఘకాలం. అంటే ఇవాళ సిబిఐ చెప్పకనే చెప్తోంది మేము కుమ్మక్కయ్యామని. కాబట్టి ఈ కేసుకి ఒకటేనండి, వాళ్ళు ఇవాళ ముందు ఈ కేసుకి బెయిల్ ముందు రద్దు చేస్తే సగం దరిద్రం వదులుతుంది, మిగతాది ఆ కేసు మొత్తం కూడా తేలిపోతుంది. వాళ్ళు బెయిల్ రద్దు చేయరు, ఏమి చేయరు మేడం. వాళ్ళు బెయిల్ రద్దు చేయరు. ఎంతమందిని హత్య చేస్తున్నా వాడిని కాపాడుతుండే వ్యక్తులు ఇద్దరు కేంద్రంలో ఉన్నారు. అందువల్ల వాడిని ఎవరు కాపాడుతారో అంతా బయటకు వస్తుంది. ఈ కేసులు నడవాలి, దాన్ని మళ్ళీ మార్చము. ఇప్పుడు రఘురామకృష్ణరాజు అడిగిన దానికి అదే కదా, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆ కేసు కూడా పెండింగ్లో ఉంది. కాబట్టి ఇవన్నీ ఇలాగ నీరు కారుస్తుంది. మేడం, ఈ కేసులో ఒక్కటే గుర్తుపెట్టుకో మాణిక్కు, ఈ కేసులు ఇది కాదు, సుప్రీంకోర్టే టేక్ ఓవర్ చేయాలా, స్పెషల్ కోర్టు సుప్రీంకోర్టులో బెంచ్ పెట్టాలా, 3 men జడ్జీలు పెట్టాలా, అక్కడే డే బై డే ట్రయల్ రన్ పెట్టాలా. ఎందుకు చెయ్యరు అంటుండా. స్మాల్ అమౌంట్ కాదు కదా, 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు, 300 కోట్లు కాదు కదా. ఇవాళ 11 సంవత్సరాల క్రితమే 43,500 కోట్లు అంటే స్టిల్ ఈ రోజు దాని కాస్ట్ 2 లక్షల కోట్ల రూపాయలు. ఈ 2 లక్షల కోట్ల రూపాయలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచిన సంపదని నిగ్గు తేల్చిన సిబిఐని
ఈ 2 లక్షల కోట్ల సంపదతో ఎన్ని సంక్షేమ పథకాలు, ఎంతమంది పేదలకు ఇళ్ళు, ఎన్ని నవోదయ స్కూళ్ళు, ఎన్ని కోట్లు కట్టొచ్చో నాకు చెప్పండి. కాబట్టి సుప్రీంకోర్టులోనే స్పెషల్ బెంచ్ పెట్టి డే బై డే ఎందుకు ట్రయల్ రన్ జరపరు? ఏం సుప్రీంకోర్టు అంటే దేశ ప్రజలందరూ పన్నుల రూపంలో కట్టిన డబ్బు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయ కోవిధులు కూడా తీసుకుంటుండేది. కాబట్టి పన్ను కట్టిన ప్రతి పౌరుడికి హక్కు ఉంటుంది. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జీలను విమర్శిస్తే తప్పు, జడ్జీలను దూషిస్తే తప్పు. కాబట్టి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బయటికి వచ్చి సమాధానం చెప్పిస్తాము. ప్రతి వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండేది. ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలా. 11 ఏళ్ళు అయితే ఒక పెద్ద పెద్ద కేసులు, చిన్నవి వదిలేయండి, పెద్ద కేసులు దేశానికి ఇన్ని అప్పులు అయ్యి ఉంటే ఈ అప్పుల నుంచి బయటపడొస్తుంది కదా. ఇప్పుడు చేసిన అప్పులు ఎవరి కోసం? రోడ్, నేషనల్ హైవే పోసుకోవచ్చు కదా, పోర్టులు కట్టుకోవచ్చు కదా, ఎయిర్పోర్ట్లు నిర్మాణం చేసుకోవచ్చు కదా, పేద పిల్లలకి సాంఘిక సంక్షేమ స్కూళ్ళు కట్టొచ్చు, సైనిక స్కూళ్ళు కట్టొచ్చు, సైనిక అవసరాలైనటువంటి ఎప్పన్స్ కొనుక్కోవచ్చు. ఒక ఆర్థిక ఉగ్రవాది మీద ఎందుకంత ప్రేమ అంటుండా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి బాధ్యత లేదా? ఇది ఈరోజు డిబేట్. ఇందులో ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని మేడం గారికి, అలాగే మధుసూదన్ రెడ్డి గారికి ఇద్దరికి నమస్కారం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.